హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మేము సంక్రాంతి పండగకు ఊరికి వెళ్ళామండి. మాకు ఇక్కడి నుంచి గద్వాలకు వెళ్ళేసరికి చాలా టైం పడుతుందండి. అందుకు మేము ఆఫ్టర్నూన్ బయలుదేరేసరికి మాకు నైట్ అయిపోయిందండి. అందుకే మాకు నైట్ కదా, ఇంకా వెళ్ళే దారిలో డిన్నర్ చేసేద్దామని ఇక్కడ ఆగామండి. కానీ హోటల్ చాలా చాలా బాగుందండి, నిజంగా సూపర్ ఉందండి. స్పేషియస్గా ఉంది, ఇంకోటి నీట్గా ఉంది అండి. చాలా బాగుంది హోటల్ కూడా. ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలంటే కూడా స్పేషియస్గా చాలా బాగుందండి. మా బాబు కనిపించగానే ఒక 2-3 ఫోటోలకు పోజ్ ఇచ్చేసాడనమాట. ఇదిగోండి అక్కడ మీకు కనిపిస్తున్నాయా అండి? ఇట్లా ఏమంటారు వాటిని, చిలుకలు పెట్టి ఉంటాయి చూడండి, అలా ఉన్నాయన్నమాట. అవి రియల్గా ఇట్లా అన్నిటి వేలాడదీశారండి. చాలా బాగుంది హోటల్ మాత్రం. ఇంకా మా డిన్నర్ అండి, నైట్ డిన్నర్ ఇక్కడే చేసేసుకొని ఇంకా మేము బయలుదేరాము. మాకు డిన్నర్ ఎక్కడ వెళ్ళినా నైట్ మ్యాక్సిమం నాన్స్, పరోటాస్ ఇవే సెలెక్ట్ చేసుకుంటామంటే అది నైట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మేము మా అక్క వాళ్ళు పిల్లలం అంతా కలిసి ఇది మైబ్నార్లో ఉండి, మైబ్నార్లో పిస్తా హౌస్ దగ్గర ఒక రెస్టారెంట్, కొంచెం పిల్లలకి ఆడుకునే ప్లే జోన్ లాగా ఉందండి. చాలా బాగుంది ఇది కూడా. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంది లోపల. అంటే మేము నైట్ వెళ్ళామండి, అందుకే కొంచెం రష్ తక్కువగా ఉన్నది. మార్నింగ్ డే టైంలో కూడా చాలానే ఉంటారంట, అంటే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఉంటారంట రష్. ఇదిగోండి ఇది ఇలా ఉన్నాయన్నమాట కార్. ఇంకా అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు దగ్గర అది నిజంగా ఆర్టిఫిషియల్ అండి అది. కాకపోతే అక్కడ ఒక జంతువు ఉన్నట్టు, అది కిందికి దిగుతున్నట్టు నిజంగా చాలా బాగా చేశారండి అది కూడా. ఇవన్నీ అన్నీ మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయండి. పిల్లలు అక్కడ అవన్నీ ప్లే జోన్స్ అవన్నీ ఆడినరు. తర్వాత ఇంకా నెక్స్ట్ మేము ఇవ్వండి ఇవి బుక్ చేసుకున్నాం, మేము తీసుకున్నాం అనమాట. బర్గర్స్ అంటే చికెన్ బర్గర్స్ లాగా అనమాట. అవి చాలా బాగున్నాయండి అవి కూడా. ఇంకా మేము టైం స్పెండ్ చేసాము, ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా ఇది భోగి పండుగ రోజు అండి. సంక్రాంతి తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో కూడా సంక్రాంతి ఒకటండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలంలో, ఇంకా పంటలు చేతికి వచ్చిన ఆనందంలో 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారండి. గొబ్బెమ్మలు, ముగ్గులు, కొత్త అల్లుళ్ళ సందడి, పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, పశువుల పూజలతో పల్లెటూర్లు చాలా సందడిగా మారిపోతాయండి. భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చేది అని అర్థం కదండి. పాత వస్తువులు మంటల్లో వేసి కొత్త వెలుగులతో పండగను ప్రారంభిస్తాము. మనలోని పాత ఆలోచనలు, నెగిటివిటీ ఈ భోగి మంటల్లో కాలిపోయి గడిచిపోయిన గత కాలంలోని ఉన్న చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆ మంటలతో పాటే పంపించేసి మనం జీవితాన్ని కొత్త వెలుగులతో, కొత్తగా ఉత్సాహంతో నూతనంగా జీవితాన్ని ప్రారంభించాలని భోగి పండుగతో మనం పండగను మొదలు పెడతాం. తెలంగాణలో మాత్రం భోగి పండగ రోజు అన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు అన్నీ కలిపి కలగూరగాయ అంటారండి. కలగూరగాయతో కర్రీ చేస్తారు. ఇంకా గుత్తి వంకాయ అండి ఆప్షనల్, ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేదంటే లేదు. కానీ రొట్టెలు మాత్రం చేస్తారండి. నువ్వుల రొట్టెలు, నువ్వులతో స్నానాలు భోగి పండగ రోజు ఇలా గడిచిపోతుందండి. నెక్స్ట్ డే వీడియో అండి. సంక్రాంతి పండగ నిండు పండగ రోజు ఇది. నెక్స్ట్ డే పండుగను కొందరు ప్రధాన పండుగ, ఇంకొందరు నిండు పండుగ అని కూడా అంటారండి. గొబ్బెమ్మలు ఆవు పెండతోని తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి దాంట్లో కొందరైతే ధాన్యాలు వేస్తారండి. ఇటు సైడ్ అయితే అన్ని కూరగాయలు వేస్తారండి. అన్ని కూరగాయలన్నీ ఆ ముగ్గు మీద పెట్టేసి పూజ చేసి
చేశారు. మా సైడ్ మాత్రం దాంట్లో నవధాన్యాలు వేస్తారండి. నవధాన్యాలు వేసి పూజ చేసి అందరూ మొక్కుతారు. తర్వాత ఇంకా ఆ రోజు వంటలు మెయిన్ అయితే పొంగల్ చేస్తారండి. ఎవరైనా కానీ పొంగల్ చేస్తారు. కొందరు నువ్వులు వేసి పొంగల్ చేస్తారు. మా ఇంట్లో మాత్రం భక్షాలు, పులిహోర, పొంగలి, గుత్తి వంకాయ కాదండి, వంకాయ కర్రీ, బీరకాయ ఉంటుంది ఆ రోజు పండగ. ఇది కనుమ పండగ రోజు అండి. ఆ రోజు మేము కర్నూలు వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా రథ ముగ్గులండి. కనుమ పండగ ఆంధ్రాలో పల్లెటూరులో చాలా బాగుంటుందండి. పశువులను పూజిస్తారు. ఇంకా వ్యవసాయంలో వాటి సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని పూజిస్తూ చాలా బాగా చేసుకుంటారండి. మా పండగలు మాత్రం ఇలా ఈ విధంగా గడిచాయండి. రథ ముగ్గులు, ఆ ముగ్గులతో, పిండి వంటలతో అలా టైం స్పెండ్ చేసాం మేము. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అమ్మ వాళ్ళ ఇంటి ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను కదండి, పండ్లు అనేసి, అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనండి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.